చివరి నిమిషాల్లో చోటు చేసుకుంటున్న మార్పులతో రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు 9 రాష్ట్రాల్లో ఏకగ్రీవం కాగా మరో 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 57 రాజ్యసభ స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్, సీనియర్ లాయర్ ఆర్కే ఆనంద్ వంటి వారితో పాటు పలువురి భవితవ్యం తేలిపోనుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పోటీ లేకుండానే 6 సభ్యులు రాజ్యసభకు వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్లో 3 స్థానాలకు 4 అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ అనివార్యమైంది. ఒక్కో అభ్యర్థి విజయానికి 57 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ 1, బీజేపీ 2 గెలుచుకునే పరిస్థితి ఉంది. అయితే బీజేపీ నేత ఒకరు ఇండిపెండెంట్ గా బరిలో ఉండడం కాంగ్రెస్ లో కలవరం రేపుతోంది. ఒక్క ఓటు తగ్గినా రాజ్యసభ సీటు వదులుకునే పరిస్థితి ఉండడంతో కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఒక్కొక్కరి విజయానికి కనీసం 34 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆ క్రమంలో 229 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎస్పీ 7 రంగంలోకి దించింది. అయితే 7వ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 9 మంది ఎమ్మెల్యేల కొరత ఉంది. 80 మంది సభ్యుల బలమున్న బీఎస్సీ 2 పోటీకి పెట్టింది. అంటే ఆ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ఇక 29 మంది సభ్యులున్న కాంగ్రెస్ 5 తొలి ప్రాధాన్యత ఓట్ల కొరతతో తమ అభ్యర్థి విజయం కోసం ఆపసోపాలు పడుతోంది. 41 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎవరి మద్దతుతో గట్టెక్కుతుందో చూడాలి. కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే అధికార పక్షమైన కాంగ్రెస్ కు తొలి ప్రాధాన్యత ఓట్లతో 2 స్థానాలు గెలుచుకునే బలముంది. 224 మంది ఎమ్మెల్యేలున్న ఈ రాష్ట్రంలో ఒక అభ్యర్థి గెలవాలంటే 45 ఓట్లు అవసరం. 45 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ 1 స్థానం గెలుచుకోనుంది. ఇక 4వ స్థానానికి 40 మంది సభ్యులున్న జేడీఎస్ అభ్యర్థి కాంగ్రెస్ 3 అభ్యర్థి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. జార్ఖండ్ లో 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే బీజేపీ 2టికి పోటీ పడుతోంది. 2వ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కమలనాథులకు మరో 7 ఓట్లు అవసరమవుతాయి. మరోవైపు ప్రాంతీయ పార్టీతో కలిసి కాంగ్రెస్ జేఎంఎం అభ్యర్థికి మద్దతిస్తోంది. ఇక 200 స్థానాలున్న రాజస్థాన్లో 4 ఇండిపెండెంట్ల మద్దతున్న బీజేపీకి మొత్తం 164 ఓట్ల బలముంది. దాంతో ఇక్కడ జరుగుతున్న 4 స్థానాలు తన ఖాతాలో పడతాయన్న ధీమాతో ఉంది. విజయానికి 41 ఓట్లు అవసరమైన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర విపక్షాల మద్దతుతో బీజేపీపై పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి లక్కీ ఫిగర్ కి చాలా దూరంలో ఉన్నారు. హర్యానాలో 2 స్థానాలకు ఎన్నిక జరుగుతుంటే ఒకచోట బీజేపీ విజయం ఖాయమైంది. అయితే 2వ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఐఎన్ఎల్డీ అభ్యర్థి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలుపోటములు నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ లో 1 స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాజ్యసభ ఎన్నికల అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా 57 రాజ్యసభ స్థానాలకు గాను 15 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు, దాదాపు ఎక్కువ రాష్ట్రాలు అభ్యర్థులను ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు మాత్రం 27 రాజ్యసభ స్థానాలకు మొత్తం 6 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఈ 6 రాష్ట్రాల్లో కూడా మరీ ముఖ్యంగా చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక గట్టిగా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే జార్ఖండ్ లో కూడా కొంత మేరకు వివాదం స్టార్ట్ అయింది. 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఒక జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అక్కడ రాజ్యసభ ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న ఆరోపణలతో కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి కపిల్ సిబాల్ ఓటు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందన్న అంశాన్ని చాలా భయం కొలుపుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినప్పటికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నిక ఎమ్మెల్యేల మద్దతుతోనూ, అదేవిధంగా ఇండిపెండెంట్ల మద్దతుతోనూ కపిల్ సిబాల్ గట్టెక్కే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ మేరకు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక హర్యానాకు సంబంధించి నిన్ననే హర్యానాకు చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అధిష్టానం ఢిల్లీకి రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. వారంతా కూడా ముందుగా కొంత వ్యతిరేకంగా వ్యక్తం చేసినప్పటికీ కూడా మొత్తానికి వారంతా కూడా హాజరయ్యారు, వారంతా కూడా సమావేశమయ్యారు. అధిష్టానం సూచనల మేరకు ఐఎన్ఎల్డీ సపోర్ట్ చేసినటువంటి ప్రముఖ న్యాయవాది ఆర్కే ఆనంద్ ను సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఆర్కే ఆనంద్ గెలుపు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ సమర్థిస్తున్నటువంటి సుభాష్ చంద్ర, జీటీవీ నెట్వర్క్ చైర్మన్
ఆయన ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ఆయన ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆర్కే ఆనంద్ చాలా సునాయాసంగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక కర్ణాటక సంబంధించి కర్ణాటక జేడీఎస్ దేవేగౌడ నేతృత్వంలో జేడీఎస్ పార్టీ ఫరూక్ అనే ఒక వ్యాపారవేత్తను దాదాపు 600 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్య అధినేతను రంగంలోకి దించింది. ఆయనకు వ్యతిరేకంగా మూడవ అభ్యర్థిగా కేసీ రామ్మూర్తి, ఆయన కూడా ప్రముఖ విద్యా సంస్థల అధిపతిగా ఉన్నారు, చాలా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన గెలుపు దాదాపు ఖాయమనే కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం విడుదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ మూడవ అభ్యర్థిగా రంగంలో ఉన్నటువంటి కేసీ రామ్మూర్తి కర్ణాటకలో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. జేడీఎస్ చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కేసీ రామ్మూర్తికి సపోర్ట్ చేసేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. కాబట్టి ఆయన ఇండిపెండెంట్ మద్దతు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. మొదట ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. ఈ సంక్షోభాన్ని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు అధిష్టానం చొరవ చూపించి ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవడంతో ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన పరువును ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ మేరకు గట్టెక్కింది. ఆ రాష్ట్రంలో అన్ని ఒక కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్న అభ్యర్థులంతా కూడా విజయావకాశాలు పొందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ గెలుపు కూడా కొంత అట్లా ఇట్లా ఉన్నది ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.